హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఈ ఫ్రైడే నేనైతే మా ఇంట్లో మటన్ మర్చిపోయి చేసిన ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే లైక్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దాబర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేద్దాం. స్పైసెస్ వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. టమోటాలు యాడ్ చేసిన తర్వాత టమోటా బాగా మగ్గేంత వరకు ఉండించుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులోనే నేను మటన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఈ పీసెస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం. ఒక 5 మినిట్స్ వేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇందులోకి మసాలా వచ్చి మద్రాస్ కర్రీ పౌడర్, ధనియాల పొడి, మిరియాల పొడి, ఒక మ్యాగీ కూడా వేసుకోండి. మసాలాలన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకున్నాము. మసాలాలు వేగిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకున్నాము మటన్ బాగా. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఫ్రెండ్, మటన్ ఉడికిందా లేదా అని. నేనైతే మటన్ ఉడికించుకున్నాను. ఇప్పుడు మటన్ పీసెస్ పక్కకు తీసేస్తున్నాను. పీసెస్ అన్నీ తీసేసిన తర్వాత ఇదే వాటర్లో నేను రైస్ యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు రైస్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. రైస్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ 70% ఇప్పుడు ఉడికింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టుకున్నాము. మరొక పక్క స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులో మటన్ పీసెస్ వేయించుకున్నాము. రైస్ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నాకు ఈ వాటర్ సరిపోయింది. ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి పీసెస్ చెక్ చేద్దాం వేగినాయా లేదా అని. పీసెస్ వేగిపోయిన తర్వాత ఈ పీసెస్ని అన్నం పైన వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ పీసెస్ అన్నం పైన వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి డక్కూస్ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చిన్న దబర పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాము.
మిక్సీలో టమోటాలను మిక్సీ పట్టించి ఆ టమోటా పేస్ట్ని ఇందులో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. టమోటా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ తీసుకొని కొంచెం ఈ టమోటా పేస్ట్ని బాగా ఉడికించుకున్నాం పులుసుని. చూడండి ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.